కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జనసేన హై డ్రామా కొనసాగుతోంది. దళిత మహిళకు అన్యాయం చేసి అడ్డంగా దొరికిపోయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేస్తోంది జనసేన పార్టీ. ఈరోజు మరోసారి రైల్వే కోడూరుకు వచ్చి అరవ శ్రీధర్ను విచారించనుంది ఈ కమిటీ. ఇప్పటికే అరవ శ్రీధర్తో పాటు కార్యకర్తలను విచారించిన కమిటీ అధిష్టానానికి నివేదిక మాత్రం ఇవ్వట్లేదు. జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అని లీకులు ఇస్తూనే అరవ శ్రీధర్ను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బాధిత మహిళపై పోలీస్ కేసులు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు కూడా పెరిగిపోతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు కడప నుంచి. శ్రీనివాస్, అరవ శ్రీధర్ని తప్పించడానికే చేస్తున్న ప్రయత్నాలని జనసేన పార్టీ తమ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పు అరవ శ్రీధర్ చేసినటువంటి కీచక పర్వానికి ఒక దళిత మహిళను మోసం చేసినటువంటి నేపథ్యంలో ఈ తతంగం అంతా కూడా జనసేన పార్టీ మీద పడకుండా ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమానికి అయితే తెరలేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 4 రోజుల క్రితం ఏదైతే రైల్వే కోడూరు వచ్చి త్రిసభ్య కమిటీని వేసామో అని చెప్పేసి అన్నారు. ఆ త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులో విచారణ అరవ శ్రీధర్ని విచారణ చేశారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర కూడా అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే బాధితురాలు కూడా జనసేన పార్టీ కార్యాలయానికి కానీ చంద్రబాబు నాయుడుకు కానీ డీజీపీకి కూడా ఫిర్యాదులు చేసింది. తనకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది కూడా అన్ని వివరాలను కూడా వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అన్ని వివరాలు ఉన్న ఈ త్రిసభ్య కమిటీ మాత్రం ఇంతవరకు జనసేన పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వలేదు. తన ఎమ్మెల్యేని కాపాడుకోవటం, ముఖ్యంగా తన పార్టీ మీద ఏదైతే జరిగినటువంటి తతంగం అంతా కూడా ఈ నష్టం తమ పార్టీకి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో తమ ఎమ్మెల్యేని కాపాడుకునేటువంటి దిశగా జనసేన పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీంట్లో భాగంగానే మరోవైపు కాలయాపన చేస్తూ ఈ అంశాన్ని ప్రజల్లో పక్కదోవ పట్టించడము, జనం మర్చిపోయే వరకు కూడా దీన్ని ఇలానే కొనసాగించాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఈరోజు మళ్ళీ రైల్వే కోడూరుకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ వస్తుంది. ఇక్కడ మరి ఇంకెవరిని విచారిస్తారనేది కూడా ఇంతవరకు స్పష్టత లేదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. మరోమారు రైల్వే కోడూరులో విచారణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో వాళ్ళు ఏదైతే రైల్వే కోడూరు చేరుకొని ఇక్కడ విచారణ చేస్తారనేది అయితే మనకి సమాచారం ఉంటుంది. మొత్తం మీద అయితే వాస్తవంగా ఒక ఎమ్మెల్యే తప్పు చేసినప్పుడు ఇమ్మీడియట్గా జనసేన పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి అతని మీద విచారణ చేయాలి. ఆ సస్పెన్షన్ అనేది ఇంతవరకు లేదు. అంతేకాకుండా ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక ఆడబిడ్డ, దళిత మహిళ, ప్రభుత్వ ఉద్యోగి బయటికి వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా అతని మీద కేసు పెట్టి విచారణ చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమీ జరగకుండా ఒక కాలయాపన అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 15 నుంచి 20 రోజుల వరకు అయింది. ఏదైతే ఆమె బాధితురాలు బయటకు వచ్చి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు కానీ ఇటు మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా కీలకమైనటువంటి ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఏదైతే నేషనల్ సంబంధించినటువంటి మానవ హక్కుల కమిటీకి వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కూడా రావడంతోనే అరవ శ్రీధర్ మీద కేసు కడితే ఆ కేసును కూడా క్వాష్ చేయాలని చెప్పేసి కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ నేను న్యాయ పోరాటం చేస్తాను, ఇది జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, నా వ్యక్తిగత తొలుత అసలు ఇదంతా కూడా ఫేక్ డీప్ వీడియోలు అన్నటువంటి అదే ఎమ్మెల్యే ఆ తర్వాత అసలు జనసేన పార్టీకి సంబంధం లేదు, ఇది మా వ్యక్తిగతం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నాం. మొత్తం మీద అయితే ఈ మరక ఏదైతే ఉందో జనసేన పార్టీ మీద పడకుండా పూర్తి స్థాయిలో ఈ త్రిసభ్య కమిటీ అనేది కాలయాపన చేస్తుంది. అది పైనుంచి అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు ఈ విధంగా జరుగుతుంది అనేది అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆల్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.